వీళ్ళ 5 మందితో తీసుకొని వెళ్ళి వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారంటే గవర్నర్ ఇంతసేపు ఆపడానికి అవకాశం లేకుండా పోయిండేది. మనం మాట్లాడుతున్న రాజ్యాంగము సాంప్రదాయ మానవైతే అంటున్నాం, అదంతా అవసరం లేకుండానే పోయిండేది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత నాకు నమ్మకం లేదనుకోండి, అది గవర్నర్ని ఏకపక్షంగా తప్పుపట్టడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వరకు వెళ్ళినా కానీ గవర్నర్ నిర్ణయాన్ని కాదంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో న్యాయస్థానం తలుపులు తట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ విచక్షణాధికారంతో ప్రభుత్వం ఈ దశలో మీరు కోర్టుకు పోలేరు. ఎందుకు పోలేరు అంటే మీకు గవర్నర్ ఏమడిగాడు, నాకు సుస్థిరత కావాలి ప్రభుత్వము, నీకు కావాల్సిన నెంబర్తో రా అంటున్నాడు. నీకు ఇవ్వనని చెప్పట్లేదు. నీకు కావాల్సిన 118, అంటే అందరు 118, టెక్నికల్గా 117, ఎందుకంటే విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి వీళ్ళతో రా అంటున్నాడు. ఈయనకు ఆ 117 తీసుకునే అవకాశం ఉంది. అవకాశం లేనప్పుడు నాకు ముందు ప్రభుత్వాన్ని ఇవ్వండి, ఆ తర్వాత ఏదో చేస్తానని చెప్పొచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఆర్ట్స్ ట్రేడింగ్ లాంటి అలాంటి అవకాశం లేదు. ఈయన విజయ్ గవర్నర్తో తలబట్టం కన్నా, వ్యవస్థతో తలబట్టం కన్నా తన పట్ల సానుకూలంగా ఉన్న ఇతర పార్టీలతో మాట్లాడి వాళ్ళ మద్దతు తీసుకొని ఈరోజు రేపో మళ్ళీ గవర్నర్ దగ్గర కలిసి ఇదిగో నా మద్దతు ఉంది అంటే గవర్నర్ కాదంటానికి ఏమీ లేదు. అంతే. విజయ్ ఇక్కడ ఒక స్టెప్ విజయే తగ్గాల్సింది విజయే. గవర్నర్ని మనం విమర్శించవచ్చు, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ నువ్వు స్మూత్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే నీకున్న అవకాశాన్ని కూడగట్టుకొని మీన పార్టీల మద్దతు తీసుకొని అవసరమైతే అందరినీ తీసుకొని వెళ్ళి గవర్నర్ దగ్గర చెప్పించండి. ఆ పార్టీ ఇంకా మనకు లెజిస్లేటివ్ పార్టీ ఏర్పడలేదు కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు సిపిఐ సిపిఎంలో కార్యదర్శులు ఉంటారు, వీసీకి అధ్యక్షుడు ఉంటారు, ప్రేమలత అధ్యక్షురాలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి మేము విజయ్కి మద్దతు ఇస్తున్నాము అని చెబితే ఈ సమస్య ఇంతటితో చాలా ఈజీగా స్మూత్గా క్లోజ్ అయిపోతుంది. విజయ్ ఇప్పుడు ఒక స్టెప్ తగ్గి ఈ చర్చలు చేసుకుని వాళ్ళ మద్దతు కూడా కట్టుకుని వెళ్తే చాలా మంచిది. కానీ ఇప్పుడు విజయ్లో అంటే శాసనసభలో నేను బల నిరూపణ చేస్తానని చూపిస్తున్నటువంటి ధైర్యం లోక్ భవన్లో ఎందుకు కనబడట్లేదు? అప్పుడు కలిసి వచ్చేటువంటి పార్టీలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎక్కడ కనపడలేదు? ఇప్పుడు లోక్ భవన్లో 118 మంది లోక్ భవన్ అంటే ఇంకా మాట్లాడలేదు వీళ్ళతోటి, ఓన్లీ కాంగ్రెస్ తో మాత్రమే మాట్లాడాడు, మీన పార్టీలతో మాట్లాడలేదు కదా. వాళ్ళు తిరస్కరిస్తే అప్పుడు ఆయన గొడవ పడవచ్చు. ఇంకా ఆయన మాట్లాడలేదు, వాళ్ళు అంగీకరించలేదు, తిరస్కరించాలి, చర్చలే జరగలేదు. ముందు వెళ్ళి మాట్లాడండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని మీరు గవర్నర్ దగ్గర పోండి. కానీ గెలిచినటువంటి విజయ్ను ప్రమాణ స్వీకారం చేయకుండా, ముఖ్యమంత్రి చేయకుండా బీజేపీ ఏజెంట్గా గవర్నర్ అడ్డుకుంటున్నారని బీజేపీ పేరు వాడకండి. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ గానే గవర్నర్ ఉంటారు. గవర్నర్ వ్యవస్థ డెఫినేషన్ అది. గవర్నర్ రిపోర్ట్స్ టు సెంట్రల్ హోమ్ మినిస్టర్. కాబట్టి గవర్నర్ని మనం కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గానే చూడాలి, వ్యవస్థ కూడా అంతే. సో కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, విజయాన్ని ఖచ్చితంగా ఆకుండే వాళ్ళు కాదు. కానీ బీజేపీకి అటు మోడీకి కానీ అమిత్ షాకి కానీ ఏం కోపం ఉంటుంది, రేపు ప్రమాణ స్వీకారంలో రాహుల్ గాంధీ పోయి ఈ రాష్ట్రంలో కూడా మా పార్టీ ఉంది ప్లస్ అందులో 2 మంత్రి పదవులు ఇస్తారన్నప్పుడు వాళ్ళకు ఇరిటేటింగ్ ఉంటుంది. ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి, ఇంకొక రాష్ట్రంలో కాంగ్రెస్ని మనం పక్కన పెట్టమనకుండా మళ్ళీ ఎందుకు ఇవ్వాలన్న కోపం ఉంటుంది వాళ్ళకి. సో దానికోసం వీళ్ళు ఏదైనా మార్గం చూపిస్తున్నారా, రేపు అన్నాడీఎంకేలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఏకపక్షంగా ఇటు వస్తారా, లేదా పీఎంకే ఉంది, అన్నాడీఎంకేలో పీఎంకే 4 సీట్లతో ఉంది, మీరు కాంగ్రెస్ను డ్రాప్ చేసుకోండి పీఎంకే ఇటు వస్తుందని, అలాంటి చర్చల కోసం ఏమన్నా నడుస్తుందన్నట్టుగానే మనం చూడాలి. కానీ కొంతవరకు అన్నాడీఎంకేలో ప్రధానంగా ఆ ఎమ్మెల్యేని ఇటువైపు తీసుకురావడంలో సెంగోట్టియన్ కీ రోల్ పోషిస్తున్నారు, చర్చల దశలో ఉంది అనేటువంటి వాదన ఉంది. అంటే దీనికి సెంగోట్టియన్ మొన్నటి వరకు అన్నాడీఎంకేలో సీనియర్, సెంగోట్టియన్ జయలలిత ఉన్నప్పటి నుంచి కూడా, జయలలిత కదా ఎంజీఆర్ టైం నుంచి కూడా సీనియర్ నాయకుడు. కొంగునాడు ప్రాంతంలో ఒక రకంగా ఒక టైంలో పార్టీలో మొత్తం ఆయన నడిపాడు. అలాంటి మనిషికి అన్నాడీఎంకేలో చాలా సంబంధాలు ఉంటాయి. ఈ పార్టీలో టీవీకీలో అందరికంటే సీనియర్ సెంగోట్టియన్ 11 సార్లు ఎమ్మెల్యే కాబట్టి ఆ సంబంధాలు తీసుకురావచ్చు, ఆ ఎమ్మెల్యేని తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు అయితే విజయ్ ఏ పార్టీని చేల్చకూడదు అనుకుంటున్నాడు కాబట్టి ఆ దశ రాదు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే, నిన్నటితో శాసనసభ సమావేశం వాళ్ళ కాలపరిమితి ముగిసింది. 2 సమావేశాల మధ్యలో 6 నెలల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ కనుక ఉంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి. నాకు లాస్ట్ శాసనసభ సమావేశం ఎప్పుడు జరిగిందో గుర్తులేదు. ఆ సభ నుంచి అంటే శాసనసభ అక్కడి నుంచి 6 నెలల లోపల కనుక సభ ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన పోవాలి. అలాంటి దశలో అనివార్యంగా పార్టీలు చీలికలు వస్తాయి. ఏ ఎమ్మెల్యే కూడా తిరిగి ఎన్నికలు పోవడానికి రెడీగా లేడు. స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రజా తీర్పు విజయ్కి అనుకూలంగా ఉంది, విజయ్కి 6 నెలలు మేము సహకరిస్తాము, అతన్ని కూలదోసే ఉద్దేశం లేదని ఎడపడి పళనిస్వామి కూడా చెప్పారు. మేము డిఎంకేతో ఇంకోటితో వెళ్ళి ప్రభుత్వానికి పట్టిన ఆలోచన లేదు, మేము ప్రత్యర్థులుగానే ఉంటాము, విజయ్ ప్రభుత్వాన్ని సహకరిస్తామని ఇండైరెక్ట్ గా చెప్పారనమాట. కాబట్టి తిరిగి ఎన్నికలు వస్తాయని లేదు. గవర్నర్ ఒక రకంగా పూర్తిగా ఆనవాయితీ ప్రకారం పోయినా, లేదా విజయ్ రాజకీయ సంప్రదింపుల ద్వారా మీన వాళ్ళని తీసుకొని పోయినా కానీ ఈ సమస్య చాలా సులభంగా ఈ రోజుతోనే ముగిసిపోతుంది. అలా కాకుండా ఇద్దరు గనక ఏమంటారు పోరాటాలు చేసుకుంటే పోతే అనవసరం క్లిష్ట పరిస్థితికి వెళ్తారు. ప్రెసిడెంట్ రూల్ రాకుండా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరగాలని మనం కోరుకోవాలి. కానీ కొంతవరకు ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం. కానీ గవర్నర్ ఈ స్టెప్ తీసుకోకుండా విజయ్ మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒక స్టెప్ ముందుకు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏమైనా విజయ్ మిస్టేక్ చేసినట్లు ఏమైనా? అది సహజము. ఎందుకంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పడం రాజకీయ ప్రకటన. అదే ప్రభుత్వ ప్రకటన కాదు కదా. ఎవరైతే గెలిచారో నాదే ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి గవర్నర్ గారు ఇంకొకరు హర్ట్ అయ్యాల్సిన అవసరమే లేదు. ఎవరు సింగిల్ లార్జెస్ట్ ఇచ్చారో అవుతారు.
ప్లస్ కొన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. గోవాలో 40 సీట్లకు గాను 17 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. మొత్తం ఉన్న 40 స్థానాలకు గాను 17 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 13 బీజేపీ గెలిచింది. బీజేపీకి అవకాశం ఇచ్చాడు గవర్నర్. ఇదేమి కరెక్ట్ అంటే, మీరు వచ్చి నన్ను అడగలేదు, వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఇచ్చాను అన్నాడు. ఓకే, అది ఏ అనువైతేగా అడిగిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవడం కాదు కదా. రేపు ఇక్కడ కూడా అలాంటి రాకుండానే విజయ్ అడిగాడు, నేను ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? గెలిచిన కూడా చెప్తాను నాదే ప్రభుత్వం వస్తుందని. ఇప్పుడు టీవీకేని పక్కన పెట్టేస్తే 118 ఫిగర్ లేదనుకుంటే అన్నా టీఎంకే కలిసేటువంటి ప్రసక్తి లేదు. వాళ్ళు కూడా కామెంట్ చేసేసారు. ఇప్పుడు గవర్నర్ అది రాజకీయాల్లో పూర్తి అనైతికము, పూర్తి చెడిపోయిన మాటని మనం మీడియాలోనూ జనాలు అంటారు, కానీ అట్లా ఉండదు. ప్రతి పార్టీ, ప్రతి మనిషి, ప్రతి నాయకుడు ఎంతో కొంత స్థాయి విలువలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటిని పక్కన పెడితే ఉండొచ్చు, కానీ అన్నా డిఎంకే కలిస్తే ఇంకా తమిళనాడులో రాజకీయం ఏముంది? ఈ 2 పార్టీలు చచ్చిపోతాయి కదా. ఈ ప్రత్యర్థులు కలిస్తే విజయ్ అనేవాడికి రేపు ఎన్నికల్లో 200 సీట్లు వస్తాయి. ఆ తర్వాత 3వ ప్రత్యామ్నాయం ఎవరు వస్తారు? ఈ 2 పార్టీలు ఉండవు. ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగానే విజయ్ కొత్తవాన్ని తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు కలిసి మరి ఇంక ఏదంటే రాజకీయ వ్యభిచారం వీళ్ళు చేస్తే 3వ పార్టీ బీజేపీనో కాంగ్రెస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. వీళ్ళిద్దరికి డిపాజిట్లు కూడా తగ్గవు. అలాంటి పొరపాటు ఏ రాజకీయ నాయకుడు చేయరు. మీడియా అత్యుత్సాహంతో అలాంటిది రాసింది. అలా మనం అనుకున్నట్టుగానే ఈరోజు స్టాలిన్ ఖండించాడు, ఎడపడి పళనిస్వామి కూడా ఖండించాడు. సార్, మీరు అన్నట్లుగా ఆ 2 పార్టీలు కలవకపోయినా, ఇప్పుడు టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోయినా, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ పదవీ కాలం కూడా కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అంటే రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన ఇప్పుడే ఉండదు. శాసనసభ పరిమితి మాత్రమే పూర్తయింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, తమిళనాడు చివరి అసెంబ్లీ సమావేశం ఎప్పుడు జరిగిందో అప్పటి నుంచి 6 నెలల లోపల గనక కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త శాసనసభ ఏర్పడలేదు అనుకోండి, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన రావాల్సి వస్తుంది. అంటే 6 నెలల పాటు స్టాలిన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటుంది. అది కూడా ఉండాల్సిన అవసరం లేదండి. కాలపరిమితి పూర్తయింది కాబట్టి ఎప్పుడైతే శాసనసభ అయిపోతుందో అని కూడా అయిపోతుంది. గవర్నరే వస్తుంది. ఏమైతుంది అనేది ఈ రోజు రేపు మనకు క్లారిటీగా రాదు. ఓకే సార్, ప్రభుత్వం ఏర్పాటు ముందే టాస్కే, ప్రభుత్వం ఏర్పాటు చేశాక కూడా టీవీకేకి అతిపెద్ద టాస్క్ అనుకోవాలి. ఎందుకంటే చిన్న చిత్క పార్టీలు కలిసి సంకీర్ణంగా ఏర్పడిపోతే కొత్తగా వచ్చాడు, జనాలను కన్విన్స్ చేసినట్టుగా రాజకీయ నాయకులను కన్విన్స్ చేయడం సులభం కాదు. రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు, కోరికలు, ఆశలు ఉంటాయి. మంత్రి పదవుల దగ్గర నుంచి మొదలు పెడుతుంది. ఎప్పుడైనా కానీ కిచిడి ప్రభుత్వానికి తలనొప్పులు ఉంటాయి. ఆయన అక్కడైనా ఎవరైనా సీనియర్స్ తోటి పెట్టుకుని పాఠాలు చెప్పించుకోవాలి, వీళ్ళతో ఎట్లా డీల్ చేయాలో పాఠాలు చెప్పించుకోవాలి. సో అది కైండ్ ఆఫ్ దినదిన గండం అని చెప్పలేం, కానీ 5 ఏళ్ళు ఉంటుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది.